నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడా కేంద్రంగా జెడ్పీ హై స్కూల్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని అన్ని రకాల క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వివిధ రకాల క్రీడల శిక్షణ కోసం అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేశామన్నారు. పేద విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ పొందటానికి అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడాకారులుగా రాణిస్తే ఉద్యోగాలలో అవకాశం ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి పట్టణంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు. వారందరి సహకారంతో ఈ పాఠశాలను రాష్ట్ర స్థాయిలో ఒక మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలనేది తమ సంకల్పమని అన్నారు. తాను కూడా ఈ పాఠశాలలోనే చదివానని, పాఠశాల రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, చాపల రమేషు, అడ్డగర్ల సురేషు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, జిల్లా పరిషత్ హైస్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హై స్కూల్లో మేము కూడా చదివాము. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ విదేశాల్లో ఉద్యోగాలు చేయనివ్వండి, లేకపోతే ఇదే ప్రాంతంలో ఉద్యోగాలు స్థిరపడినివ్వండి, ఎందరికో విద్య నేర్పినటువంటి హై స్కూలు తేతల రాజేశ్వరరావు గారు ఆ రోజు దాన ధర్మం చేసి ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క హై స్కూల్ని ఇవ్వడం, అది తర్వాత మా ఎన్వి సత్యనారాయణ కానీ వారి మిత్రులు కానీ హెచ్ఎం గారు వీళ్ళందరూ వచ్చి, సార్ హై స్కూల్ మొత్తం పాడైపోతుంది, మనం ఏదో ఒకటి చేయాలంటే తప్పకుండా ప్లే గ్రౌండ్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ ప్లే గ్రౌండ్ అంతా ప్లే గ్రౌండ్ కింద ఉంచి, మరి అక్కడ ఏదైతే ఖోఖో కానీ, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ, అవసరమైతే టెన్నిస్ కోర్ట్ కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. అంతే ఒక పోలీస్ ట్రైనింగ్ కావాల్సినటువంటి అన్ని రకాలుగా రోపు, మంకీ రోప్ కానీ, లాంగ్ జంప్ కానీ అన్నీ కూడా మనం ఈ దీంట్లో ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ హై స్కూల్లో లేనటువంటి మోడల్ హై స్కూల్గా దీన్ని తయారు చేసానికి అందరూ కూడా సహకరించారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక క్రేజ్ ఉన్న ప్లే దాంట్లో వస్తే కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా వర్షం వస్తే తడవకుండా, వర్షం వస్తే నీరు మొలకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే చాలా కష్టమైన పని అది. ఆ లెవెల్ కంటే దీన్ని మళ్ళీ కొద్దిగా ఒక అంగుళం పైకి వేసుకుని ఈ వాటర్ అంతా మళ్ళీ డ్రైన్లో కలిసే విధంగా ఇంజనీరింగ్ ప్లాన్తో ఇది అండర్ గ్రౌండ్ని కూడా చేసాం. ఇదే ప్రాంతంలో జస్ట్ 4 రూముల్లోనే జూనియర్ కళాశాల ఉంది. నేను ఆల్రెడీ లోకేష్ బాబు గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి దీనికి స్థలం కేటాయించి 2 ఎకరాల్లో అక్కడ కూడా పెద్ద కాలేజీని నిర్మించాలనే ఆలోచనలో మనం పనిచేస్తూ ఉన్నాం. రేపు సీఎం గారిని కలిసి అది కూడా మనం అడగాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకి ఇవాళ కాలేజీకి వెళ్తే ₹1,00,000 పైన ఫీజు చెల్లించాల్సి అవుతుంది. మనకున్న సమయాన్ని ఈ పట్టణం అభివృద్ధి చేయడానికి ఎన్వి లాంటి మరి అందరూ కూడా నాకు సహకరించినందుకు, మరి మహేష్ గారు ఆయన డబ్బులు ఉన్నాయా లేకపోయినా ఏదో సర్ది అడ్జస్ట్ చేసి వస్తే తీసుకుంటాం, లేకపోతే అలాగే ఏదో నడుపుతూ వచ్చారు అంతా. అంటే ఒకళ్ళ వల్ల ఇది పని మాత్రం కాదు, ఇది నాకు సహకరించడం కాదు, ప్రజలకు అందరూ అభిష్టాన్ని నెరవేర్చిన ఎన్వి గారి టీము, మహేష్ గారు కానీ ఇంకా పేరు ఎన్వి టీం అంటే 100 మంది ఉంటారు. 100 మంది పేర్లు చెప్తే మీడియాలో రాదు. కాబట్టి మీరు ఎన్వి టీం అందరూ కూడా దీన్ని సహకరించారు. అదేవిధంగా మా జెడ్పీటీసీ ఆంజనేయులు గారు కూడా మనందరూ ప్రయత్నం చేద్దాం, అందరూ సహకరించండి. తప్పకుండా ఈ స్కూల్ అనేది, హై స్కూల్ అనేది రోల్ మోడల్గా రాష్ట్రంలో సీసీ కెమెరాలు అంటే హెడ్ మాస్టర్ మొత్తం మానిటరింగ్, ఇక్కడ పిల్లలు ఆడే స్కూల్స్ గేమ్స్ దగ్గర నుంచి, కోర్టుల దగ్గర నుంచి, క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. ఒక వాటర్ ప్లాంట్ పిల్లలకి ఎక్కడ వాటర్ కాలుష్యం అవ్వకుండా వాటర్ ప్లాంట్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. 2 బోర్లు వేయించారు. ఇదంతా కూడా సామాన్యమైన విషయం కాదు. మరి దీనికి అందరూ కూడా దీనికి సహకరించిన దాతలందరికీ
పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే తాడేపల్లిగూడెంలో నిజాయితీగా పనిచేస్తే మేము సైతం మీతో ఉన్నామని చెప్పేటువంటి ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమాలను మీ సహకారాన్ని అందిస్తా ఉన్నాం. ఇవాళ స్విమ్మింగ్ పూల్ మీకు అంకితం చేస్తాం. మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీని ముందు వరుసలో నిలబెట్టడానికి మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తానని ఇప్పుడు దాకా సహకరించిన దాతలకు కానీ, ఎన్వి సత్యనారాయణ గారు కానీ, అదేవిధంగా అక్కడ శివ అనిల్ కానీ, అదేవిధంగా ఇక్కడ మరి బీజేపీ ప్రెసిడెంట్ దువ్వా శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలామంది దాతలు మరి ఈతకొడ తాతాజీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తామని తప్పకుండా ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి మరిన్ని మెరుగైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం. దాన్ని సహకరించమని కోరుతూ